అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కోడి గుడ్లని సపరేట్ గా ఉడకబెట్టకుండా టమాటా ఎక్కరి చేయగలమా? చూద్దాం మరి ఏం జరిగిందో. నేను ఒక పల్లెటూరు అమ్మాయిని. పల్లెటూరులో పుట్టి పెరిగి నా ఈ చిన్ని సంసారాన్ని నెట్టుకొస్తున్నాను. ఇక్కడో విన్నానబ్బా, ఎంతటి మహాసముద్రానైనా ఈదొచ్చట గాని ఈ సంసారం అన్న సాగరాన్ని ఈదలేమంట. మేమిద్దరం, మాకిద్దరు, అందుకే 4 కోడిగుడ్లు వేశాను అన్నం ఉడికేటప్పుడు. అందులో ఉప్పు కూడా వేశానులేండి. నా గురించి చాలా విషయాలు ముందు ముందు వీడియోస్ లో చెప్తాను. అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకు నా ఫ్యామిలీనే కాకుండా నాకు కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేసుకున్నా అది మీరు అందరూ. త్వరలో 1000 సబ్స్క్రైబర్స్ కావాలని దీవించండి నన్ను పెద్దవాళ్ళు. నా 4వ వీడియో. ఏం చెప్తున్నా, వండే ముందు తెలియలేదు 4 8 చేయొచ్చని. వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా వండుతుంటే మధ్యలో గుర్తొచ్చింది అబ్బా ఇది. కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి, కడుపు నిండా కూడు తిన్నాం ఆ రోజు. నేను ఈ రెసిపీని వేరే షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు 4 వీడియోలు పెడదాం అనుకుంటున్నా షార్ట్స్. మీ సపోర్ట్ నాకు కావాలి, ఏమంటారు? చూసారా, 4 8 అయిపోయినాయి. ఈ ఎండలకు మీ కడుపులు చల్లగా ఉండాలి. లైక్ కొట్టురు, కామెంట్ పెట్టరు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.